ఇంకొక చిన్న పొరపాటు జరిగింది మా వల్ల. ఏమనుకోకండి. కమిటీ సభ్యుల తరపున, క్షేత్రం తరపున మేమందరినీ ఒక రిక్వెస్టు, ఏమనుకోకండి. భక్తులకు ఉండడానికి ఒక విడిదిగా ఒక షెల్టర్ ఏర్పాటు చేశాము. ఆయనకు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చాము. కానీ ఆయన కరెక్ట్ పని చేయలేదు. తత్కారణంగా వర్షం పడితే నీళ్ళు వచ్చి మొత్తం అంతా తడిసిపోయి చాలామంది ఇబ్బందులు పడ్డారు. అమ్మవారు మా తపస్సులు ఇది ఒక పరీక్షగా మాకు ఇచ్చినటువంటి గుణపాఠం అనుకున్నాము. దాని ద్వారా కూడా చాలా నేర్చుకున్నాం మేము. మాకు నేర్పడానికి అదంతా జరిగిందని నేను అనుకున్నాను. ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనుకోకండి. మీ పీఠం మీ క్షేత్రం కాబట్టి మీ ఇబ్బందిని మీరు ఇబ్బందిగా అనుకోకూడదు. అది వేరే వాళ్ళగా మీరు చూస్తేనేమో మీకు ఇబ్బంది. మాదిగా మీరు భావిస్తే, మాదని మీరు అనుకుంటే అది ఇబ్బంది కాదు. మీ గుడి మీ క్షేత్రం, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. మనదిగా అనుకున్నప్పుడు సర్దుకుపోవడమే, అంతే కదా. వేరుగా చూసినప్పుడు విభేదం వస్తుంది. అందుకే నేనైతే తప్పు చేయలేదు. ఒక కాంట్రాక్టర్ని పిలిపించాను, ఆయనకు చెప్పాను, చూడండి తక్కువలో తక్కువ ఇంతమంది మాలలు వేస్తారు, ఇంతమంది జనాలు వస్తారు, వాళ్ళకు ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు చేయండి అంటే, గురుదేవ నేను పలానా దగ్గర చేశాను అని ఫోటోలు చూపించాడు. అయ్యో మంచి పనుడే కదా అని మొత్తం డబ్బులు ఇచ్చాను. చేశాడు ఆయన కూడా, కొంచెం కరెక్ట్ చేయలేదు. అది కాస్త వికటించిపోయి ఆచార్యులు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు. హోమం చేయడానికి కూడా రాలేదు, అక్కడ నీళ్ళు వచ్చాయి మొత్తం. ఎలాగోలాగా 9 రోజులు అయితే గడిచిపోయింది. వచ్చే సంవత్సరం ఇటువంటి తప్పులు జరగకుండా మేము జాగ్రత్త పడతాం. మీరు కూడా తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. మీరు తప్పు చేయదు, మమ్మల్ని తప్పు చేయదు, అంతే.